Hi friends, welcome to Maths with Money channel. So after long gap we are making video in our channel. So basic గా కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయడం అవ్వలేదు, బట్ డెఫినెట్లీ వి విల్ మేక్ వీడియోస్ ఇన్ ఫ్యూచర్. సో బేసిక్గా ఈ వీడియోకి సంబంధించి మనం చెప్పాలనుకున్న మెయిన్ థింగ్ ఏంటంటే, చాలా మంది ఏంటంటే జనరల్ స్టడీస్ చాలా తక్కువ స్కోర్ చేస్తున్నారు అనమాట. అంటే జనరల్ స్టడీస్లోనే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. సో జనరల్ స్టడీస్ ఎప్పుడైనా చదివేటప్పుడు ఏంటంటే, ఏ టాపిక్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేకపోతే మీకు ఏ టాపిక్ అయితే డౌట్ ఉంటుందో ఆ టాపిక్లోని క్వశ్చన్స్ని ఎక్కువ సాల్వ్ చేయడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన పద్ధతి అనమాట. కమింగ్ టు జనరల్ స్టడీస్, నాట్ ఓన్లీ అదర్ థింగ్స్, ప్రతి సబ్జెక్ట్ కూడా అలానే చేసుకోవాలి, ఈవెన్ రీజనింగ్ అయినా ఇంగ్లీష్ అయినా, బట్ జనరల్ స్టడీస్కి పక్క ఇలానే చేయాలి. సో ఇప్పుడు మనం ఈ చెప్పే కోర్స్ అనేది జనరల్ స్టడీస్ టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ అనేది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, అది ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీఎస్పీఎస్సీ అవ్వచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అవ్వచ్చు, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఏ ఎగ్జామ్ అయినా, ఈవెన్ ఎన్డీఏ, సిడిఎస్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్స్ అయినా అవ్వచ్చు, ఈ మాక్ టెస్ట్ అనేవి ఏంటంటే టాపిక్ వైజ్ కంపైల్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకే, సో టోటల్గా మనకి 147 మాక్ టెస్ట్ ఉంటాయి. ఈచ్ టెస్ట్, ప్రతి మాక్ టెస్ట్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, నియర్లీ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి టెస్ట్ కూడా 10 మినిట్స్, అంటే మీరు ఆ 10 మినిట్స్లో ఈ 25 క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం జరగాలి. సో ఓవరాల్గా ఒక 3600 ప్లస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ 147లోని ప్రతి టాపిక్ వైజ్ 35 ఫ్రీ టెస్ట్ ఉంటాయి. అంటే ఇప్పుడు కెమిస్ట్రీ తీసుకున్నారనుకోండి, కెమిస్ట్రీలో ఒక 5 మాక్ టెస్ట్ ఫ్రీ ఉంటాయి. సో అది మీరు ఏం డబ్బులు కట్టకుండా మాక్ టెస్ట్ రాసుకొని మీకు నచ్చింది, ఈ టెస్ట్ సిరీస్ మాకు యూజ్ అవుతుంది అని అనిపించినప్పుడు కొనుక్కోవచ్చు. లేదంటే ప్రతి టాపిక్ ఉంటాయి ఫ్రీ టెస్ట్, మాకు 5 మాక్ టెస్ట్ మాకు చాలు అనుకుంటే మీరు అసలు ఏ డబ్బులు పే చేయకుండా కూడా రాసుకోవచ్చు. ఓకే, అలానే ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడాను మనం టాపిక్ వైజ్ కంపైల్ చేసి ఇవ్వడం జరిగింది. సిజిఎల్ 2023 ప్రిలిమ్స్ మెయిన్స్, అలానే సిహెచ్ఎస్ఎల్ కూడా. ఓకేనా, అవి ఒక 2000 క్వశ్చన్స్ దాకా ఉంటాయి. సో ఓవరాల్గా మీకు ఒక 5600 ప్లస్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా మీరు ఈ టెస్ట్ సిరీస్ తీసుకుంటే యూజ్ అవుతుంది అనమాట. సో దీనికి ఇన్ డీటెయిల్గా ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో బేసిక్గా ఇది మీకు 3 months వ్యాలిడిటీ ఉన్న కోర్స్ అనమాట. సో ప్రెజెంట్ అది 149 రూపీస్కి వస్తుంది, కానీ 3 days అంటే డిసెంబర్ 16th వరకు ఆఫర్ ఉంది. సో మీరు MWM50 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే ఇంకొక 50 రూపీస్ తగ్గి మీకు జస్ట్ 99 రూపీస్కే వస్తుంది. చాలా చాలా తక్కువ అమౌంట్కి. ఓకే, సో దీంట్లో మనకి మొత్తం ఇన్ని మాక్ టెస్ట్ ఉంటాయి, ఏవేవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ చెప్పడం జరిగింది. బట్ అప్లై దిస్ కూపన్ కోడ్ బిఫోర్ మండే అంటే డిసెంబర్ 16th 2024 లోపల, ఈవెన్ ఆ మండే రోజు కూడా మీకు ఇది అప్లై అవుతుంది కూపన్ కోడ్. కాబట్టి దీన్ని వీలైనంత తొందరగా తీసుకోండి. ప్రతి ఎగ్జామ్కి, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కూడాను మీకు వర్తిస్తుంది. ఓకే, సో ఇన్ డీటెయిల్గా ఒకసారి చూద్దాం. సో బేసిక్గా ఈ కోర్సెస్లో 3 థింగ్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ టాపిక్ వైజ్ టెస్ట్, తర్వాత సిజిఎల్ 2023 ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలానే 2024 సిహెచ్ఎస్ఎల్ రీసెంట్గా జరిగిన ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుంటే, బేసిక్గా మనకి టాపిక్ వైజ్ కంపైలేషన్ ఈ ఫస్ట్ది జనరల్ స్టడీస్ ఎలా చేసామంటే, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఈ ప్రతి టాపిక్లోని మీకు 5 ఫ్రీ టెస్ట్ ఉంటాయి. మొత్తం 7 టాపిక్స్, టోటల్ 35 ఫ్రీ టెస్ట్. అవి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులోకి వెళ్తే ఫ్రీగా మీరు రాసుకోవచ్చు. కంటెంట్లోకి వెళ్తే ప్రతి టాపిక్ ఓపెన్ చేస్తే అవి ఫ్రీగా ఓపెన్ అయిపోతాయి. ఓకే, ప్రతి టెస్ట్ కూడాను 2 times అటెంప్ట్ ఇవ్వచ్చు, మోర్ దాన్ 2 times అటెంప్ట్ ఇవ్వలేరు. ఓకే, నెక్స్ట్ పెయిడ్ టెస్ట్, బయాలజీలో 11 ఉంటాయి, ఈ 5 కాకుండా, కెమిస్ట్రీలో 15, ఈ 5 కాకుండా, నెక్స్ట్ ఇవి 20 ఫిజిక్స్, 11 పాలిటీ, 25 హిస్టరీ, 21 జియోగ్రఫీ, 9 ఎకానమీ. సో ఈ నెంబర్ ఆఫ్ టెస్ట్ కూడాను బేస్డ్ ఆన్ ప్రియారిటీ. అంటే ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హిస్టరీ చాలా ఇంపార్టెంట్, అవునా కదా. నెక్స్ట్ జియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ ఫిజిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్లో. సో బేస్డ్ ఆన్ ప్రియారిటీ వైజ్ మనం ఎక్కువ మాక్ టెస్ట్ అనేవి ఇవ్వడం జరిగింది. టోటల్ 112 మాక్ టెస్ట్ ఉంటాయి. ఈ పెయిడ్ టెస్ట్ మాత్రం సొల్యూషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి.
ఇంకొన్ని టెస్ట్కి మనం ఇవ్వట్లేదు, బట్ వాటికి మనం ఇన్ కమింగ్ డేస్లో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. సో ఫ్రీ టెస్ట్కి సొల్యూషన్స్ ఉండవు. పెయిడ్ టెస్ట్కి ఆన్సర్తో పాటు సొల్యూషన్, క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది పెయిడ్ టెస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి CGL 2023 ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ సంబంధించి. CGL 2023 అనేది మొత్తం 39 షిఫ్ట్స్ లో జరిగింది ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో 39 ఇంటూ ఈచ్ సెక్షన్ 25 క్వశ్చన్స్, మొత్తం 975. అలానే మెయిన్స్ 25 క్వశ్చన్స్, ఒక పేపర్ ఒకటే షిఫ్ట్ లో జరిగింది. సో టోటల్ 1000 క్వశ్చన్స్ ని టాపిక్ వైజ్ కంపైలేషన్. ఈ టాపిక్ వైజ్ ఇంకా ఎలా చేసామంటే, నాట్ ఓన్లీ ఇలా 7 టాపిక్స్ లా కాకుండా ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా, అంటే హిస్టరీకి వచ్చేసరికి మెడివల్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఓకే, జాగ్రఫీకి వచ్చేసరికి పొలిటికల్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఇట్లా. ఓకే, అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇట్లా ప్రతిదాన్ని కూడాను మనం ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా టాపిక్స్ వైజ్ కంపైల్ చేసాం అనమాట ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వీటికి సొల్యూషన్స్ ఉండవు, ఓన్లీ ఆన్సర్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో అంటే మీకు ఆ టాపిక్ నుంచి ఏ విధంగా SSC వాడు క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది తెలుసుకోవడం కోసం. ఓకే, వీటికి కూడా మీకు 2 అటెంప్ట్స్ ఉంటాయి. ఓకే, ఈవెన్ ఫ్రీ టెస్ట్ కైనా పెయిడ్ టెస్ట్ కైనా కూడా మీకు 2 అటెంప్ట్స్ ఉంటాయి. 2 టైమ్స్ మీరు ఆ ఎగ్జామ్ ని రాసుకోవచ్చు. ఓకే, అలానే లాస్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే CHSL 24, ఇది 23 కాదు, 24 లో జరిగిన ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, లాస్ట్ సెప్టెంబర్ లో జరిగాయి ఆ యొక్క ఎగ్జామ్స్. అలానే మెయిన్స్ ఎగ్జామ్ మన నవంబర్ లో జరిగింది. ఆ ఎగ్జామ్ యొక్క జనరల్ స్టడీస్ సంబంధించి ఏ క్వశ్చన్స్ ఇచ్చాడో అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. టోటల్ 36 షిఫ్ట్స్ లో జరిగింది ప్రిలిమ్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఏమో ఒక షిఫ్ట్ లో జరిగింది. సో టోటల్ గా ఇవి 900, ఇవి 920 క్వశ్చన్స్ ని టాపిక్ వైజ్ గా మనం కంపైల్ చేసి ఇస్తాం. ఓకే, ఈ 20 క్వశ్చన్స్ మెయిన్స్ పేపర్ కానీ, అలానే ఇక్కడ CGL లో ఉన్న 25 క్వశ్చన్స్ మెయిన్స్ పేపర్ కానీ, వాటిని నేను టాపిక్ వచ్చి, ఎందుకంటే 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దాన్ని అట్లా పేపర్ గా మనం ఇచ్చేసాం అనమాట. ఓకే, సో ఈ థింగ్స్ అన్ని కూడా మీకు అతి తక్కువ అమౌంట్కే, ఎందుకంటే చాలా మంది జనరల్ స్టడీస్ ని ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఓవరాల్ గా మనకి CGL కానీ, CHSL కానీ, RRB NTPC కానీ అన్నిటికీ యూజ్ అయ్యేలాగా, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి యూజ్ అయ్యేలాగా మనం కంబైన్ చేసి ఈ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కూడాను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడాను ఈ కోర్సుని మీరు సజెస్ట్ చేయొచ్చు. తర్వాత సజెస్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏవైతే ఫ్రీ టెస్ట్ ఉన్నాయో ఆ ఫ్రీ టెస్ట్ రాయండి. అవి ఫ్రీ కదా, మీరు ఏమీ పే చేయక్కర్లేదు. జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్సులోకి వెళ్తే కంటెంట్లోకి వెళ్ళి మీరు కంటెంట్ ఓపెన్ చేస్తే చాలు, ఆ కంటెంట్లో మీకు కనిపించేస్తుంది. ఆ యొక్క బయాలజీ టాపిక్ వెళ్ళారు అనుకోండి, బయాలజీ పెయిడ్ టెస్ట్, బయాలజీ ఫ్రీ టెస్ట్ ఉంటుంది. బయాలజీ ఫ్రీ టెస్ట్లోకి వెళ్ళి మీరు అటెంప్ట్ ఇవ్వడమే. మీకు ఇవి నేను ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి యూజ్ అవుతుంది అనిపిస్తేనే మీరు పెయిడ్ టెస్ట్ తర్వాత ఏవైతే ఈ CGL, CHS ఉన్నాయో రాసుకోండి. మీకు ఫ్రీ టెస్ట్ రాసినప్పుడు లేదు నా ఎగ్జామ్కి సూట్ అవ్వదు, నా ఎగ్జామ్కి కావాల్సిన స్ట్రెంగ్త్ దీనికి లేదు అని మీకు అనిపించింది అనుకోండి, తీసుకోవాల్సిన అవసరమే లేదు. సో నేనైతే మాత్రం మనం చాలా ఎఫర్ట్ పెట్టి వీటిని తయారు చేయడం జరిగింది. బట్ మీ వరకు వచ్చేసరికి కొంతమందికి ఏంటంటే కొన్ని టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ఆ యొక్క నమ్మకం అనేది ఒక్కోసారి రాదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసమే ఇలా మనం ఫస్ట్ ఫ్రీ టెస్ట్ అనేవి ఇచ్చాం. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది, నచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు పర్చేజ్ చేయండి. అయితే ఓన్లీ ఈ 3 days మాత్రమే ఆఫర్ ఉంటుంది. ఆ కూపన్ కోడ్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఆ కూపన్ కోడ్ అవైలబుల్గా ఉండదు. సో విత్ ఇన్ దట్ మీరు తీసుకుంటే 3 months వరకు మీరు ఈ టెస్ట్ అన్ని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ కోర్స్, and if you think it is useful for your preparation, definitely use it. And if any of your friends are preparing for any competitive exam, please share this video to them. Definitely they will be helpful. Okay, and in the coming videos, definitely we will discuss the preparation of last 1 month strategy for CGL mains exam. Okay, so thank you very much for listening. Take care all of you. Good night. Jai Hind.